జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదేదో బావని ఊరు వెళ్లకుండా ఆపడానికి పనికొచ్చేదిలా ఉంది. నా బావకి ఆపద తలపెట్టే వాళ్ళతోనే బావని ఆపేలా చేస్తే చేస్తాను. అక్కడ రైతులకి సాయం అందేలా వీళ్ళు నా బావ జోలికి రాకుండా బావసలు ఊరే వెళ్లకుండా చేస్తాను. వాళ్ళు చెయ్యాలనుకున్న దాన్ని ఏదీ జరగనివ్వకూడదమ్మా. అప్పుడే మన విలువేంటో అర్థమవుతుంది. మనం కాదు అంటే ఇక్కడ ఏదీ కాదు అని వీళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు మనం కోరుకున్నది వీళ్ళే ఇస్తారు. చెడు కూడా ఒకందుకు మంచిదే అంటారు. ఇప్పుడు మీ చెడుని నా బావ మంచి కోసం నేను ఎలా ఉపయోగించుకుంటానో చూడండి. హలో బావా. బావా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు తీసుకురావాలి. అవసరమైతే నా నగలన్నీ అమ్మైనా సరే ఎలాగైనా డబ్బులు తీసుకురా బావా. గురువుగారు మనతో చెప్పింది నీకు గుర్తుంది కదా? పల్లెటూళ్ళలో వాళ్ళకి సాయం చేస్తే ఎప్పటికీ రాజ్యాధికారం మనది, మన తర్వాత మన బిడ్డలది అని. అది జరగాలి అంటే ఇలా ఇప్పుడు ఈ ఏరువాక పౌర్ణమి కలిసొస్తుంది. మన కోసమే ఆ ఏరువాక పౌర్ణమి ఉత్సవాలు వచ్చాయేమో బావా. ఎలా అయినా సరే దీన్ని మాత్రం వదలకూడదు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అక్కడికి వెళ్ళి తీరాలి, సాయం చేసి తీరాలి. మన బిడ్డ భవిష్యత్తుకు ఏ లోటు ఉండదు. అక్కడ చేసే సాయమే మన బిడ్డ భవిష్యత్తుకి బంగారు బాటను వేస్తుంది. సరే బావా, డబ్బులు ఇంటికి తీసుకునిరా. మనం చేయలేము అన్న వాళ్ళ కళ్ళ ముందే మనం చేయగలము అని నిరూపిద్దాం. మంచి చేసే మనిషికి ఎవరు అడ్డు తగలాలని చూసినా అది వాళ్ళకి సాధ్యం కాదని వాళ్ళకి అర్థం కావాలి. డబ్బులు ఇంటికి తీసుకురా బావా. అంటే అక్కడ ఊరి జనానికి రాజ్యాధికారంతో సహాయం చేస్తే తరతరాలుగా వాళ్ల బిడ్డలే ఆ పదవిలో ఉంటారన్నమాట. ఏం ప్లాన్ చేశారు వీళ్ళు? అందుకా దేవాంశు తన డబ్బుని మన డబ్బుని కూడా కలిపి వాళ్ళ ఖర్చు పెడతానని ఇదంతా చేస్తున్నాడు. తీసుకురాని అమ్మా, ఆ డబ్బు వాళ్ళు ఇవ్వాలి అనుకున్న దగ్గరికి వెళ్ళదు, మన చేతుల్లోకే చేరాల్సిన చోటుకే చేరుతుంది. నాకు కావాల్సింది అదే. అక్కడ అందాల్సిన సాయం ఎలా అందించాలో నాకు తెలుసు. నా బాబు వెళ్లకుండా ఆపడం కావాలి. అది మీ చేతే చేయిస్తున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.